ప్రతి వైష్ణవ భక్తుడు 108 దివ్య దేశాలను తప్పనిసరిగా దర్శించుకోవాలని కోరుకుంటారు. అన్నింటినీ దర్శించుకోలేకున్నా కనీసం 10 ప్రముఖమైన వైష్ణవ క్షేత్రాలను దర్శించుకోవాలని చెబుతూ ఉంటారు. మరి ఆ 10 క్షేత్రాలు ఏంటో తెలుసుకుందామా? వైష్ణవులు దర్శించుకోవాల్సిన మొదటి క్షేత్రం శ్రీరంగంలోని రంగనాథ స్వామి దేవాలయం. ఇది తమిళనాడులో ఉంది. ఇక రెండో క్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలియుగ దైవంగా స్వామివారు పూజలు అందుకుంటూ ఉంటారు. మూడో క్షేత్రం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం. నాలుగోది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఐదోది కాంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాల్ ఆలయం. ఆరోది ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. ఏడో క్షేత్రం ద్వారకాధీష్ దేవాలయం. ఎనిమిదో క్షేత్రం మహారాష్ట్రలోని విఠోబా దేవాలయం. తొమ్మిదో క్షేత్రం రాజస్థాన్లోని నాథ్వారాలో ఉన్న నాథ్వారా శ్రీనాథ్జీ దేవాలయం. ఇక చివరిగా 10వ క్షేత్రం తమిళనాడులోని తిరునాగేశ్వరంలో ఉన్న ఒప్పిలిప్పన్ దేవాలయం. ఈ 10 ఆలయాలు దేశంలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలుగా గుర్తింపు పొందాయి. 108 దివ్య దేశాలను దర్శించడం సాధ్యం కాని వారు కనీసం ఈ 10 ఆలయాలైన దర్శించుకోవాలని పెద్దలు చెబుతూ ఉన్నారు.